వనజ తలుపు గడియ పెట్టింది. కుర్చీలో కూర్చోంది. ప్రకాష్ పడుకున్న గది తలుపు సత్యం విరగొట్టిన విషయము, కిటికీ తెరుచున్న విషయం జ్ఞాపకం వచ్చాయి. తలుపు మూసి కొక్కేం బిగించి గదిలోంచి హాల్లోకి వెళుతుండగా జ్ఞాపకం వచ్చిందది. తన అన్న పడక గదిలో ప్రకాష్ కాలు నుంచి రక్తం దుప్పటి మీద కారింది. దుప్పటి మార్చాలి. వెనక్కి తిరిగి గదిలో దీపం వెలిగించింది. మంచం దగ్గరికెళ్ళి పొరుపు మీద నుంచి దుప్పటి తీసేసి బీరువాలోంచి ఇస్త్రీ దుప్పటి తీసి పక్క మీద పరిచి వంగి అంచులు పొరుపు కిందకి మడుస్తోంది. చలనం లేకుండా రాతి బొమ్మలా అయిపోయింది. మంచం కింద ఒక చివర్న ఒక పాదం కనిపించింది. వనజ కాళ్ళు వణికాయి. చేతులు కూడా కదలడం లేదు. కళ్ళు ఆ పాదాల మీద నుంచి మరల్చలేకుండా ఉంది. ఎవరది? ఎందుకు మంచం కింద దాక్కున్నాడు? దొంగ? ఎవరు? ఇప్పుడు తనని ఏం చేస్తాడు? తను కదిలితే తన మీదకొస్తాడేమో. తను చూడనట్టు గదిలోంచి వెళ్ళిపోతే కిటికీలోంచి పారిపోతాడు. ఈ అన్నయ్య సమయానికి ఇంట్లో ఉండడు. ఎక్కడికో వెళ్ళాడు. వీధి తలుపు చప్పుడయింది. అంతే. వనజ ఒక్క పరుగు తీసింది. తలుపు గడియ తీసి అమాంతం గుమ్మం దగ్గరున్న సత్యం చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఏమైంది? అడిగాడు సత్యం ఆదుర్దాగా. అన్నయ్య, గదిలో మంచం కింద ఎవరో దాక్కున్నారు అంది వనజ. సత్యం గబగబా గదిలోకి వెళ్ళాడు. అతని వెనకే వనజ కూడా వెళ్ళి నిల్చుంది. మంచం కింద ఒక పాదం సత్యానికి కనిపించింది. నిన్ను చూశాన్లే, లేచిరా అన్నాడు సత్యం గంభీరంగా. కాని మంచం కింద ఉన్న మనిషి కదల్లేదు. లేచిరా, లేకపోతే బయటికీడుస్తాను అన్నాడు సత్యం కోపంగా. మంచం కిందున్న మనిషి సత్యం బెదిరింపు ఖాతరు చేయలేదు. సత్యం మంచం దగ్గరికి వెళుతుంటే, జాగ్రత్త అన్నయ్య, ఎవరినైనా పిలుద్దాం అంది వనజ. సత్యం వనజ మాట లెక్కబెట్టకుండా మంచం కింద కనిపిస్తోన్న పాదాన్ని పట్టుకుని గట్టిగా లేగాడు. మంచం కిందున్న మనిషి గింజుకోలేదు, తనలేదు, ఎదురు తిరగలేదు. సత్యం ఆశ్చర్యంతో ఇంకా బలంగా లేగాడు. పడుకున్న మనిషి పడుకున్నట్టే మంచం కింద నుంచి బయటకొచ్చాడు. సత్యం తెల్లబోయి అతని తల దగ్గరికి వెళ్లి మొహం పెట్టి చూశాడు. వంగి ముక్కు దగ్గర వేలు పెట్టాడు. అన్నయ్య, అతని గుండె మీద అంది వనజ వణుకుతూ. అప్పుడు చూశాడు. ఆ మనిషి ఛాతిలో కత్తి పొడవబడుంది. షర్టు మీద రక్తం కారింది. ప్రాణం పోయింది అన్నాడు సత్యం నిల్చుని. ఒక్క క్షణమాగి, ఇతనెవరు? ప్రకాశేనా అడిగాడు. అయితే ఇందాక కిటికీలోంచి పారిపోయిన మనిషి ఇతన్ని హత్య చేసి పారిపోయాడు. మంచం మీద ఎవరూ లేకపోయేసరికి ఇతనే పారిపోయినతను అనుకున్నాను. వాడెవడో ఇతన్ని చంపి మంచం కింద శవాన్ని దాచి పారిపోయాడు అన్నాడు సత్యం. కళ్ళు చిట్లించి దీర్ఘంగా ఆలోచించసాగాడు సత్యం. ఇప్పుడు పోలీసులకు ఏమని చెబుతాం? ఎవరూ ఇంటికి రాలేదని చెప్పి పంపించేశానే అని మరొక 5 నిమిషాలు ఆలోచించి, ఏంటో ఈ గొడవ, అనవసరంగా మనం ఇరుక్కుంటాం, దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి అన్నాడు. ఏం చేద్దాం అంది వనజ. ఆలోచిస్తానుండు అని కుర్చీలో జారగిలబడి కళ్ళు మూసుకున్నాడు సత్యం. యుగంధర్ పొద్దున్నే కాఫీ పలహారాలు సేవించి ఆఫీసు గదిలోకొచ్చాడు. క్రితం సాయంకాలం వచ్చిన ఉత్తరాల్ని విడివిడిగా కట్టలు కట్టి బల్ల మీద పెట్టి చతిమావి ఫైల్లో వేస్తున్నాడు రాజు. గుడ్ మార్నింగ్. ఇవాళ చాలా త్వరగా పని ప్రారంభించావే అంటూ యుగంధర్ తన రివాల్వింగ్ కుర్చీలో కూర్చుని బల్ల మీదున్న సిగరెట్ డబ్బాలోంచి ఒక సిగరెట్ ఏరి వెలిగించి ఉత్తరాల కట్టని దగ్గరికి లాక్కుని ఒక్కొక్క ఉత్తరము చదవనారంభించాడు. ఇంతలో తలుపుకున్న కాలింగ్ బెల్ గణగణ మోగింది. యుగంధర్ రాజువైపు చూశాడు. ఇంత పొద్దునే ఎవరొచ్చుంటారు అంటూ రాజు లేచి వెళ్ళాడు. ఒక నిమిషంలో తిరిగి గదిలోకొచ్చి, రఘుపతి అండ్ సన్స్ ప్రొపరేటర్ రఘుపతి గారు మిమ్మల్ని అవసరంగా కలుసుకోవాలట అన్నాడు రాజు. ఎందుకు అడిగావా అన్నాడు యుగంధర్. అడిగాను. మీతోనే మాట్లాడాలి అంటున్నాడు, పిలవనా అడిగాడు రాజు. రఘుపతి అండ్ సన్స్ అంటే ఏం వ్యాపారం చేస్తారు? నగల వర్తకులు. సుభాష్ చంద్రబోస్ రోడ్లో లేదు ఆ కంపెనీ అన్నాడు రాజు. సరే, పిలుచుకురా అన్నాడు యుగంధర్. రఘుపతి చరచర గదిలోకొచ్చాడు. అతనికి 50 ఏళ్లుంటాయి. నల్లగా లావుగా పొట్టిగా ఉన్నాడు. బట్టతల, పల్చని గ్లాస్కో పంచ, సిల్కు లాల్చి, పైన పల్చని సిల్కు ఉత్తరీయం, వేళకి మెరిసిపోతున్న ఉంగరాలు, మెళ్ళో సన్నని బంగారు గొలుసు. హడావిడిగా గదిలోకొచ్చి తిన్నగా యుగంధర్ బల్ల దగ్గర నిలబడి నమస్కారం పెట్టాడు. కూర్చోండి అన్నాడు యుగంధర్. అతను కూర్చుంటూ, జగద్విఖ్యాతి పొందిన మీలాంటి వారిని కలుసుకోవడం అంటేనే నాకు భయం, కానీ తప్పక రావాల్సొచ్చింది. నాకు మీ సహాయం కావాలి అన్నాడు ఆవేశంతో. యుగంధర్ ఒకసారి అతన్ని తేరిపారా చూసి, చెప్పండి అన్నాడు ముక్తసరిగా.
నిన్న రాత్రి నా కొట్లో దొంగలు పడ్డారు. వాచ్మ్యాన్ని చంపేశారు. నగలు ఎత్తుకుపోయారు. వాళ్ళని పట్టుకోవాలి. పట్టుకోకపోయినా నా నగలు నాకు తిరిగొస్తే చాలు అన్నాడు రఘుపతి. ఆవేశం తెచ్చుకోకండి. సావధానంగా చెప్పండి. పోలీసులకు రిపోర్ట్ చేశారా? వాళ్లే నాకు చెప్పారు దొంగలు పడ్డారని. వెంటనే రాత్రే కొట్టుకు వెళ్ళి చూశాను అన్నాడు రఘుపతి. ఇటువంటి దొంగల్ని పట్టుకోవడంలో పోలీసులు సమర్థులు. నా సహాయం ఎందుకు అన్నాడు యుగంధర్. అలా కాదు, మీరలా అనకూడదు. నాకు తప్పకుండా సహాయం చెయ్యాలి. లేకపోతే నా పేరు ప్రతిష్ట పోతుంది. నా వ్యాపారం నాశనమవుతుంది. అదంతా నా సొత్తు కాదు. ఊళ్ళో వాళ్ళ నగలున్నాయి అన్నాడు రఘుపతి. దొంగలు పడి నగలెత్తుకుపోతే మీ పేరు ప్రతిష్ట ఎందుకు పోతాయి? ఇందులో మీ తప్పేముంది? వాచ్మెన్ కూడా పెట్టారు. దొంగలు అతన్ని హత్య చేశారు అంటున్నారు. మీరు చేసిన తప్పేంటో నాకు అర్థం కావడం లేదు అన్నాడు యుగంధర్. రఘుపతి యుగంధర్ని ప్రాధేయపూర్వకంగా చూసి కొంచెం మంచినీళ్ళిప్పిస్తారా అడిగాడు. యుగంధర్ రాజు వంక చూశాడు. రాజు బల్ల మీద బెల్ల కొట్టగానే కుర్రాడొచ్చాడు. ఒక గ్లాసు మంచినీళ్లు, ఒక కప్పు కాఫీ తీసుకురమ్మని చెప్పాడు. 2 నిమిషాల్లో కుర్రాడు మంచినీళ్లు, కాఫీ తెచ్చి రఘుపతి ముందు పెట్టాడు. రఘుపతి గడగడ మంచినీళ్లు తాగి గ్లాసు బల్ల మీద పెట్టి ఉత్తరయంతో మూతి తుడుచుకుని, యుగంధర్ గారు, మీరు కాదనకూడదు. నాకు సహాయం చేయాలి. మిమ్మల్ని నమ్ముకొని ఎంతవరకు ధైర్యంగా ఉన్నాను అన్నాడు. దొంగలించబడ్డ నగలు ఏమాత్రం ఖరీదుంటాయి అడిగాడు యుగంధర్. దాదాపు 25 లక్షల రూపాయలు ఖరీదుంటాయి అన్నాడు రఘుపతి. రాజు ఈలవేసి 25 లక్షలే అన్నాడు. అయితే మీ కొట్టంతా ఒకటి విడవకుండా తీసుకుపోయి ఉండాలి అన్నాడు యుగంధర్. లేదండి యుగంధర్ గారు, వస్తువులు చాలా తక్కువే పోయాయి. అయితే దొంగలెత్తుకుపోయిన నెక్లెస్ ఒకటే 20 లక్షల రూపాయల ఖరీదవుతుంది అన్నాడు రఘుపతి కుర్చీలో జారిగలబడి. యుగంధర్ ఆశ్చర్యంతో రఘుపతిని చూశాడు. ఒక్క నగే అంత ఖరీదా అని కొంచెం ముందు కొంగి, విపులంగా చెప్పండి. అంత ఖరీదైన నగలు సామాన్యంగా ఎక్కడా ఉండవనుకుంటాను అన్నాడు. అవును, మీరు చెప్పింది నిజం. మన దేశంలో కూడా ఒకరిద్దరు మహారాజుల దగ్గరే ఇంత ఖరీదైన నెక్లెస్లున్నాయి. అయితే ఆ నగ మీ దగ్గరికి ఎలా వచ్చింది అడిగాడు యుగంధర్. అదంతా ఓ చిన్న కథ, చెబుతాను వినండి. నేను రంగూన్ డైమండ్స్తో ఒక నెక్లెస్ చేయించాను. చాలా నవీనమైన డిజైన్లో చేయించాను. దాన్ని షోకేసులో పెట్టాను. నెల క్రితం ఓ రోజున గుల్బర్గ్ మహారాజు మా కొట్టుకొచ్చారు. ఆ నెక్లెస్ చూశారు. అటువంటి నెక్లెస్ ఎవరికైనా అమ్మావా అని అడిగారు. నేను లేదని చెప్పగానే ఆ నెక్లెస్ ఎవరికీ అమ్మొద్దని, ఆ డిజైన్ తనకి చాలా బాగుందని, తన దగ్గరున్న 20 వరసల వజ్రాల హారాన్ని ఆ డిజైన్లో కట్టిస్తానని అన్నారు. గుల్బర్గా మహారాజా వారి వద్దనున్న ఆ నెక్లెస్ గురించి చాలా విన్నాను. మీరు వినే ఉంటారు. అంత అందమైన నెక్లెస్ ఎక్కడా లేదని కూడా అంటుంటారు. అంత మంచి వజ్రాలు చాలా అరుదుగా ఉంటాయి. గుల్బర్గా మహారాజా నా చేత ఆ నెక్లెస్ డిజైన్ మరిపించుకుంటే నాకొచ్చే లాభం విషయం అలా ఉంచండి. ఎంత పేరు, ఎంత ప్రతిష్ట, మా కంపెనీకి ఎంత ప్రచారం. అందుకని మజూరీ చాలా తక్కువ చెప్పాను. ఆర్డర్ బుక్ చేశాను. ఆవేళే 5,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి వెళ్లారు. 20 రోజుల్లో నెక్లెస్ తీసుకొచ్చి ఇస్తానన్నారు. నెక్లెస్ పూర్తయ్యేంత వరకు నేను చేస్తున్నట్టు ఎవరికీ చెప్పొద్దని వారించారు. 3 రోజుల క్రితం ఆయనే స్వయంగా వచ్చి నెక్లెస్ ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు ఆ నెక్లెసే పోయింది అన్నాడు రఘుపతి. యుగాంధర్ ఒక్క నిమిషం మాట్లాడకుండా ఉన్నాడు. ఆ నెక్లెస్ ఇన్సూర్ చేయబడిందా అడిగాడు తర్వాత. లేదు, ఆ నెక్లెస్ చాలా జాగ్రత్తగా దాచానని, అది పోతుందని తనకి భయం లేదని, అందుకే ఇన్సూర్ చేయలేదని రాజాగారు చెప్పారు. ఈ నెక్లెస్ మీకిచ్చారని మీరు ఎవరెవరికి చెప్పారు అడిగాడు యుగంధర్. రఘుపతి ఒక్క క్షణం తటపటాయించి, అదే అసలు విషయం. 3 రోజుల క్రితం రాజాగారు ఈ నెక్లెస్ నాకు ఇచ్చినట్టు ఎవరికీ తెలీదు. రాజాగారికి, నాకు, నా క్యాషియర్గా పనిచేస్తోన్న చందుకి తప్ప. అయినా సరిగ్గా ఆ నెక్లెస్ మీ షాపులో ఉన్న సమయంలో దొంగతనం జరిగింది. ఆ నెక్లెస్ దొంగలించబడింది, అవునా? కనుక అది షాపులో ఉందని తెలిసిన వాడెవడో ఈ దొంగతనం చేసి ఉండాలి కదూ అన్నాడు యుగంధర్. అవును, హేతువాదంతో ఆలోచిస్తే అలాగే స్ఫురిస్తుంది. కానీ మరెవరికీ తెలీదు. ఇందాకే రాజాగారిని కలుసుకుని అడిగాను, ఎవరికైనా చెప్పారా అని. లేదన్నారు. నేను ఎవరికీ చెప్పలేదు అన్నాడు రఘుపతి. మీ క్యాషియర్ చందు ఎవరికైనా చెప్పాడా అడిగాడు యుగంధర్. రఘుపతి తల వంచుకున్నాడు. చందు కనిపించలేదు అన్నాడు నీరసంగా. అంటే అడిగాడు యుగంధర్. నిన్న రాత్రి 10 గంటలకి అతను ఇంటి నుంచి బయలుదేరాడని తెలిసింది. అతను ఇంతవరకు ఇంటికి రాలేదు. పరారీ అయ్యాడన్నమాట.
అతని గురించి మరికొంత చెప్పండి. మనిషి ఎలాంటివాడు? అడిగాడు యుగంధర్. చందుకి 28 ఏళ్ళు, అవివాహితుడు. జార్జి టౌన్లోనే ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అతను నాకు దూరపు బంధువు, అంటే నా మేనమామకి అల్లుడు అన్నాడు రఘుపతి. బంధువు కనుకే బాధ్యతాయుతమైన ఉద్యోగం ఇచ్చారన్నమాట. అతని మీద మీకు బాగా నమ్మకం ఉండాలి కదూ అన్నాడు యుగంధర్. రఘుపతి తల ఊపాడు. అవును, అందుకే క్యాషియర్ ఉద్యోగం ఇచ్చాను. 6 ఏళ్ల నుంచి నా దగ్గర పనిచేస్తున్నాడు. ప్రారంభంలో నెలకి 50 రూపాయలు ఇచ్చేవాణ్ణి. ఇప్పుడు 200 ఇస్తున్నాను. ఎన్నడూ ఎటువంటి సందర్భంలోనూ చిల్లి కానీ నన్ను అడగకుండా తీసుకోలేదు. ఎంతో నమ్మకంగా పనిచేశాడు. నేను ఊరికెళ్ళినప్పుడు అతనికే షాపు తాళం చెవులు ఇచ్చి వెళ్ళేవాణ్ణి. చందుపై నిజంగా నాకు ఎటువంటి అనుమానమూ లేదు అన్నాడు రఘుపతి. ఆ నెక్లెసు మీరు షాపులో ఎక్కడ పెట్టారు? ఇనపెట్లోనా? కాదు. ఎందుకైనా మంచిదని జాగ్రత్త పడ్డాను. రంగూన్ డైమండ్స్తో చేసిన నెక్లెస్ మాత్రమే ఇనపెట్లో పెట్టాను. రాజాగారి నెక్లెస్ ఒక సామాన్యమైన అట్టపెట్టెలో పెట్టి ఒక షోకేసులో పెట్టి తాళం వేశాను. దొంగతనం జరిగిన అటువంటి చోట అంత ఖరీదైన నెక్లెస్ ఉంటుందని దొంగలు అనుకోరని అలా చేశాను. నా తెలివి ఎందుకు పనికి రాలేదు అన్నాడు రఘుపతి. ఆ నెక్లెస్ అక్కడుందని చందుకి తెలుసా? అడిగాడు యుగంధర్. తెలుసు. ఒక కన్ను అటు వేసి ఉంచమని చెప్పాను అతనికి. అతడికొక్కడికే ఈ నెక్లెస్ విషయం తెలుసునంటున్నారు. అతను పరారీ అయ్యాడంటున్నారు. కనుక అతను ఈ దొంగతనం చేసుండొచ్చుగా. పోలీసులు అదే మాట అంటున్నారు. చందుని పట్టుకోవడానికి అన్ని పోలీస్ స్టేషన్లకి అతని వర్ణన పంపారు. కానీ ఆగాడు రఘుపతి. కాని అడిగాడు యుగంధర్. చందు అలాంటి వాడు కాదు. అలాంటి పని చేయడు. నేను నమ్మలేకుండా ఉన్నాను. అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఆ నెక్లెస్ నాకు తిరిగి ఇప్పించడమే కాక చందు మీదకి ఈ నేరం రాకుండా కాపాడతారనే ఆశ కూడా ఉంది. అతను దోషైతే? అడిగాడు యుగంధర్. రఘుపతి తల వంచుకున్నాడు. అనుభవిస్తాడు అన్నాడు. సరే, మీరు వెళ్ళండి. నేను వాకప్ చేస్తాను అన్నాడు యుగంధర్. రఘుపతి లేచి నిల్చున్నాడు. నేను మీకు ఈ జీవితాంతము రుణపడి ఉంటాను. ఇక వెళతాను అని తలుపు వరకు వెళ్ళి వెనక్కి తిరిగి మీ ఫీజు అంటూ జేబులోంచి పర్సు తీశాడు. రాజు చటుక్కున లేచి ఇలా ఆఫీసు గదిలోకి రండి, రసీదిస్తాను అన్నాడు. డిటెక్టివ్ యుగంధరు అతని అసిస్టెంట్ రాజు వచ్చారని జవాను చెప్పగానే తక్షణం లోపలికి రమ్మను అన్నాడు క్రైమ్ బ్రాంచి ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు. యుగంధరు రాజు లోపలికి రాగానే కుర్చీలు చూపిస్తూ ఏంటి విశేషం అడిగాడు. రఘుపతి అండ్ సన్స్లో రాత్రి దొంగతనం జరిగిందట. మీకు రిపోర్ట్ వచ్చిందా? ఆ రఘుపతి మీ దగ్గరికి వచ్చాడా అడిగాడు స్వరాజ్రావు మొహం చిట్లించి. యుగంధర అవునని తల ఊపాడు. ఎందుకొచ్చాడు? మిమ్మల్ని దర్యాప్తు చేయమంటాడా అడిగాడు. యుగంధర్ మళ్లీ తల ఊపి తాపీగా సిగరెట్ వెలిగించాడు. ప్రైవేటు డిటెక్టివ్ని ఎవరికి వారు నియమించుకోవడం బొత్తిగా ఫ్యాషన్ అయిపోతుంది. మీ దగ్గరికి ఎందుకొచ్చాడో అర్థం కాకుండా ఉంది. సాయంత్రానికో రేపటికో ఆ చందు దొరుకుతాడు. ఎక్కడికని పారిపోగలడు? పోలీసు వల దేశమంతా విసిరాం. దేశంలో ప్రతి చోట అతని కోసం ప్రతి పోలీసు కానిస్టేబుల్ చూస్తున్నాడు. పట్టించిన వారికి బహుమతి ఇస్తామని కూడా ప్రకటిస్తున్నాను అన్నాడు స్వరాజ్రావు. ఓహో, అయితే ఆ చందు ఈ దొంగతనం చేశాడని నిర్ధారణగా తేలిందన్నమాట అడిగాడు యుగంధర్. తేలడమా? గోడ మీద రాసినట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంటే అన్నాడు స్వరాజ్రావు. మీరు చాలా పని తొందరలో లేకపోతే నాకు వివరాలు చెప్పకూడదు అన్నాడు యుగంధర్. అంత పనున్నా చెప్పకపోతే మీరు నన్ను వదులుతారా అని నవ్వి. స్వరాజ్రావు కూడా ఒక సిగరెట్ వెలిగించి ఈ దొంగతనం నిన్న రాత్రి 1 గంట తర్వాత జరిగింది. చెబుతా వినండి. రఘుపతి అండ్ సన్స్ కాలేజీ రోడ్డు చివరనుంది. అక్కడ మరే పెద్ద షాపులు లేవు. చిన్న చిన్న కిరాణా కొట్లు మాత్రం ఉన్నాయి. అందుకని రఘుపతి అండ్ సన్స్ వాళ్ళు ఒక వాచ్మెన్ పెట్టుకున్నారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లారి 5 గంటల వరకు, అంటే వీధిలో సందడి తగ్గి మళ్ళా సందడి ప్రారంభమయ్యేంత వరకు గంటకొకసారి చొప్పున ఆ వీధికి మా పోలీసు కానిస్టేబుల్ రాత్రి బీటు వెళతాడు. ఆ వీధి మలుపు తిరిగితే రాత్రంతా తెరిచుండే ఒక టీ దుకాణం ఉంది. ప్రతి రాత్రి బీటు కానిస్టేబుల్ బూట్ల చప్పుడు విని వాచ్మెన్ టీ తాగడానికి టీ దుకాణానికి వెళతాడు. కనుక బీటు కానిస్టేబుల్కు షాప్ ముందు వాచ్మెన్ కనిపించాడు. కానీ వీధి చివరకు వెళ్లేలోపున వాచ్మెన్ కానిస్టేబుల్కి ఎదురవుతాడు. నిన్న రాత్రి వీధి చివరన కానిస్టేబుల్కి వాచ్మెన్ కనిపించలేదు సరికదా, టీ దుకాణం దగ్గర కూడా లేడు. టీ దుకాణానికి రాలేదని దుకాణం మనిషి చెప్పాడట. కానిస్టేబుల్ ఎందుకైనా మంచిదని వెనక్కు వెళ్లి రఘుపతి అండ్ సన్స్ షాపు దగ్గర నిలబడి
వాచ్మెన్ని పేరు పెట్టి కేకేశాడు. బదులు రాకపోయేసరికి ఏమయ్యాడా అనుకుంటూ వసారాలోకి వెళ్ళాడు. టార్చ్ వెలిగించి తలుపు మీద లైటు వేశాడు. తాళం లేదట. గాబరాతో మళ్ళీ వాచ్మెన్ని కేకవేసి టార్చ్ వెలుగు అటు ఇటూ వేశాడు. వరండాలో ఓ మంచం వెనక నీడలో వాచ్మెన్ నేల మీద పడుండడం చూసి అటు వెళ్ళాడు. వాచ్మెన్ బోర్లా పడుకున్నాడు. వీపులో కత్తి దిగబడుంది. రక్తం మడుగులో పడున్నాడు. పోలీస్ విజిల్ తీసి ఊదడానికి నోట్లో పెట్టుకున్నాడు. ఇంతలో వెనక చొప్పుడైంది. చటుక్కున అటు తిరిగాడు. తలుపు తెరుచుకుని ఎవరో వీధిలోకి పరిగెత్తారట. కానిస్టేబుల్ ఆగు అని కేకవేస్తూ వెంబడించాడు. కాని ఆ మనిషి చాలా త్వరగా పరిగెత్తుకుని పోతున్నాడు. అతని చేతిలో ఓ సంచిలాంటిదేదో కనిపించింది. అప్పుడిక ఏం చేయడానికి తోచక కానిస్టేబుల్ పిస్తోల్ తీసి ఆ పరిగెడుతున్న మనిషి కాళ్ళకి గురిచూసి కొట్టాడు. అతను పేల్చిన గుండు తగిలిందో లేదో తెలీదు. ఈలోగా వెనక నుంచి ఎవరో వచ్చి కానిస్టేబుల్ తల మీద బరువైన వస్తువు దేంతోనో కొట్టారు. కానిస్టేబుల్ స్పృహ తప్పి పడిపోయాడు. కానిస్టేబుల్ పిస్తోలు పేల్చడం విని టీ దుకాణంలోంచి ఇద్దరు పరిగెత్తుకునొచ్చారు. ఒకరు కానిస్టేబుల్కి తెలివి తెప్పించారు. ఇంకొకరు స్టేషన్కి ఫోన్ చేశారు అని స్వరాజ్యరావు ముగించాడు. తర్వాత అడిగాడు యుగంధర్. వెంటనే ఆ డివిజన్ క్రైమ్ బ్రాంచి సబ్ ఇన్స్పెక్టరు, ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళాం. అక్కడ కనిపించిన నిదర్శనాలను బట్టి ఈ విషయాలను గ్రహించాను. దొంగలు తాళం బద్దలు కొట్టలేదు. తాళం చెవితోనే తలుపు తెరిచారు. వాచ్మెన్ని వీపులో పొడిచారు. వాచ్మెన్ దొంగల్ని చూసి అటకాయించకముందే అతన్ని పొడిచి తర్వాత తలుపుకున్న తాళం తీశారు. దొంగలు షాపులో ఎక్కువసేపు ఉండలేదు. కనిపించినవి తీసుకుపోవడానికి రాలేదు. షోకేస్లో అట్టపెట్టులో ఉన్న నెక్లెస్ని తీసుకుపోవడానికి వచ్చారు. ఎలాగూ వచ్చాం కదా అని సులభంగా అందుబాటులో ఉన్న నగలు అపహరించారు. ఇనపెట్టె జోలికి పోలేదు. కనుక గుల్బర్గా మహారాజ్ ఇచ్చిన నెక్లెస్ విషయం దొంగలకి తెలిసి ఉండాలి. వాళ్ళ దగ్గర మారు తాళం చెవులు ఉండుండాలి. నిన్న రాత్రి తాళం చెవులు రఘుపతి చందుకిచ్చాడట. కనుక చందు సునాయాసంగా తాళం తీసి ఉండొచ్చు అన్నాడు స్వరాజ్యరావు. మహారాజా నెక్లెస్ షాపులో ఎక్కడుంది చందుకి తెలుసు. అతని దగ్గర షాపు తాళం చెవుంది. అతను కనిపించడం లేదు. ఇంతేనా? ఇంతకన్నా అతని మీద సాక్ష్యం ఇంకా ఉందా? అడిగాడు యుగంధర్. స్వరాజ్యరావు నవ్వాడు. ఏం చాలదా? ఈ సాక్ష్యాలతో అతన్ని అరెస్టు చేయడం న్యాయమేగా. అయినా నిజానికి అతని ఈ దొంగతనం చేశాడు అనుకునేందుకు ఇంకా సాక్షి ఉంది, చాలా సాక్షి ఉంది అన్నాడు స్వరాజ్యరావు. ఏంటది? వారం రోజుల నుంచి చందుతో అతని గదిలో ఒక అతను ఉంటున్నాడట. అతను చందు స్నేహితుడే ఉంటాడు. అతన్ని నిన్న రాత్రి మా బీటు కానిస్టేబుల్ పిస్తోల్తో కాల్చాడు. కనుక కానిస్టేబుల్ని కొట్టిన దొంగ చందు అయి ఉండాలి. చందు అతని స్నేహితుడు కలిసి ఈ దొంగతనం చేసి ఉండాలని స్పష్టంగా తెలుస్తోంది అన్నాడు స్వరాజ్యరావు. చందు స్నేహితుడే దొంగ అని ఎలా ద్రోవపడింది? అడిగాడు యుగంధర్. స్వరాజ్యరావు ఆయాసంగా నిట్టూర్చాడు. మీరు ప్రతి చిన్న విషయమూ చెప్పాలంటారు. సరే, చెబుతాను వినండి. ఈ దొంగతనం జరిగిన వెంటనే మేమక్కడికి వెళ్ళాం. కొంతమంది కానిస్టేబుల్స్ని, సర్జెంట్లని ఆ ప్రాంతాల్లో వాకబు చేయమని పంపించాం. ఫ్లవర్ బజారు ట్యాక్సీ స్టాండ్లో వాకబు చేయగా 1 గంట దాటిన కొద్ది నిమిషాలకి ఎవరో ఒక అతను హడావిడిగా స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఓ ట్యాక్సీ ఎక్కినట్లు తెలిసింది. ఆ ట్యాక్సీ స్టాండ్కు తిరిగి వచ్చేంతవరకు మా మనుషులు అక్కడే ఉండి ఆ ట్యాక్సీ డ్రైవర్ని అడిగారు. కుంటుతూ వచ్చి ట్యాక్సీ ఎక్కి గిండి దగ్గర ఒక ఇంటి ముందు ఆ మనిషి దిగాడని ఆ డ్రైవర్ చెప్పాడు. వెంటనే మా మనుషులు గిండి దగ్గరున్న ఆ ఇంటికి వెళ్ళి అడిగారు అని చెప్పి ఆగాడు స్వరాజ్యరావు. అతను అక్కడున్నాడా అన్నాడు రాజు. ఆ ఇల్లు పత్రికా రచయిత సత్యం ఇల్లు. అతను మీకు తెలిసే ఉంటాడనుకుంటాను అన్నాడు స్వరాజ్యరావు. యుగంధర్ తెలీదని తల తిప్పాడు. అతను అసిస్టెంట్ కమిషనర్కి స్నేహితుడు. సంచారి పత్రికకు ముఖ్య విలేకరి. ఓహో అన్నాడు యుగంధర్. ఆ ఇంట్లో అతను, అతని చెల్లెలు ఉన్నారు. ఎవరూ రాలేదని వాళ్ళు చెప్పారు. అందుకని స్వరాజ్యరావు ఒక క్షణమాగి ఆ ఇల్లు వెతకుండా వచ్చేశారు అన్నాడు. యుగంధర్ స్వరాజ్యరావుని ఓరకంట చూసి, అంటే వెతుకుంటే లోపల ఆ దొంగ పట్టుబడి ఉండేవాడా అడిగాడు. చచ్చా, నా అభిప్రాయం అది కాదు అన్నాడు స్వరాజ్యరావు. ఇంతకీ చందు మీద ఉన్న సాక్ష్యం చెప్పనేలేదు అన్నాడు యుగంధర్. రాత్రి మాకు ఎవరో ఆకాశరామన్న టెలిఫోన్ చేశాడు. పోలీసు వాళ్ళు వెతుకుతున్న మనిషి పేరు ప్రకాశం చెప్పాడు. అతన్ని వర్ణించాడు కూడా. ఆ వర్ణన క్యాషియర్ చందు స్నేహితుడికి సరిగ్గా సరిపోయింది. కనుక చందుకి ఈ దొంగతనానికి సంబంధం ఉందని తేలిపోతోంది అన్నాడు స్వరాజ్యరావు. ఆ ఆకాశరామన్న ఏ ప్రాంతాల నుంచి టెలిఫోన్ చేశాడు అడిగాడు యుగంధర్.
గిండి స్టేషన్ దగ్గరున్న పబ్లిక్ ఫోన్ బూత్ నుంచి. యుగంధర్ ఒక 5 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించాడు. ఆ రెండో దొంగ ఎటు వెళ్ళింది తెలియలేదా? అడిగాడు. స్వరాజ్యరావు తల విదిలించాడు. అన్నట్టు ప్రకాష్ అనే దొంగ చేతిలో సంచి ఏదో ఉందన్నారు. దాని విషయం ఏమైనా తెలిసిందా? లేదు. చిల్లర వడ్డీ వ్యాపారస్తులందరికీ పోయిన నగల విషయం తెలియజేశాం. దొంగలు వాటిని అమ్మే ప్రయత్నమో తాకట్టు పెట్టే ప్రయత్నమో చేస్తే చిక్కిపోతారు. కానీ ఆ నెక్లెస్ ఈ చిల్లర వ్యాపారస్తుల దగ్గరికి వెళుతుందని అనుకోను అన్నాడు స్వరాజ్యరావు. ఇన్స్పెక్టర్, ఆ టాక్సీ డ్రైవర్ పేరు, టాక్సీ నెంబరు దయచేసి చెబుతారా? అడిగాడు యుగంధర్. ఎందుకు? అతన్ని అడిగి తెలుసుకోవాల్సిన విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాం. అనవసరంగా మీ టైం వృధా అవుతుంది. కావలిస్తే చెబుతాను. AYX 1549, డ్రైవర్ పేరు లోకనాథం అన్నాడు స్వరాజ్యరావు. థ్యాంక్ యూ, మళ్ళీ కలుసుకుంటాను అని యుగంధర్ లేచాడు. సరిగ్గా ఆ సమయానికి స్వింగు తలుపులు తోసుకుని సార్జెంట్ శివం హడావిడిగా లోపలికొచ్చి సెల్యూట్ చేసి, టాక్సీలో పారిపోయిన దొంగ ప్రకాష్ కనిపించాడు సార్ అన్నాడు. స్వరాజ్యరావు అమాంతం కుర్చీలోంచి లేచి, దొరికాడా? అరెస్టు చేశారా? ఎక్కడున్నాడు? అన్నాడు. మార్చురీలో సార్ అన్నాడు శివం చల్లగా. మార్చురీలోనా? అంటే చచ్చిపోయాడా? మన వాళ్ళు పారిపోతుంటే కాల్చారా? అడిగాడు. లేదు సార్, సైదాపేటలో ఒక మురుగు కాలవలో శవం ఒకటి పడుందని ఇందాక సైదాపేట డివిజన్ నుంచి టెలిఫోన్ వచ్చింది. వీధి ఊడ్చేవాళ్ళు చూశారట. మనం ప్రకాష్ వర్ణన అన్ని పోలీస్ స్టేషన్లకి పంపాం కదా. సైదాపేట డివిజన్ వారు కబురు చేశారు. వెళ్ళి శవాన్ని చూశాను. ప్రకాషే సార్ అన్నాడు శివం. అతనేనని నీకెలా తెలుసు? అడిగాడు స్వరాజ్యరావు సార్జెంటుని చొరచొరా చూస్తూ. శవం కుడి మోకాల కింద గుండు దెబ్బుంది సార్. అప్పుడే సర్జన్ గుండు బయటికి తీశారు. అది 38 క్యాలిబర్ గుండు. బీటు కానిస్టేబుల్ పేల్చింది. స్వరాజ్యరావు సార్జెంట్ని తీక్షణంగా చూస్తూ, మోకాల మీద గుండు దెబ్బ తగిలితే ప్రాణం ఎలా పోయింది అన్నాడు. గుండు దెబ్బకి ప్రాణం పోలేదు. కత్తితో పొడిచి ఎవరో చంపారు. హత్య చేశారు సార్ అన్నాడు సార్జెంట్. స్వరాజ్యరావు ఒక్కసారి నిట్టూర్చి యుగంధర్ వైపు చూశాడు.